ఈరోజు కథ పేరు బంగారు విత్తనాల రహస్యం. అనగనగా సిరిపురం అనే గ్రామంలో రాఘవ అనే పేద రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం తప్ప మరే ఆస్తి లేదు. రాఘవ చాలా కష్టపడేవాడు. కానీ వరుసగా వచ్చిన కరువు కారణంగా పంటలు సరిగా పండేవి కాదు. ఒకరోజు సాయంత్రము రాఘవ తన పొలం గట్టుపై కూర్చొని బాధపడుతున్నాడు. ఇంకెన్ని రోజులు ఇలా కష్టపడాలి, ఎంత శ్రమించినా చేతిలో డబ్బు మిగలడం లేదు అని అనుకున్నాడు. అప్పుడే అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు. ఏమయ్యా రైతు, ఎందుకు ఇంత దిగులుగా ఉన్నావు అని అడిగాడు. రాఘవ తన కష్టాలన్నీ చెప్పాడు. వృద్ధుడు చిరునవ్వు నవ్వి తన సంచిలో నుంచి ఒక చిన్న డబ్బా తీసి ఇచ్చాడు. ఇందులో ఉన్నవి బంగారు విత్తనాలు. వీటిని జాగ్రత్తగా నాటు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ప్రతిరోజు ప్రేమతో శ్రద్ధతో చూసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. రాఘవ ఆశ్చర్యపోయాడు. బంగారు విత్తనాలా? ఇవి నిజంగానే బంగారం ఇస్తాయా అని అనుకున్నాడు. మరుసటి రోజు తన పొలంలో చిన్న ముక్క భూమిని సిద్ధం చేసి ఆ విత్తనాలను నాటాడు. ప్రతిరోజు నీళ్లు పోశాడు, కలుపు తీశాడు, ఎంతో శ్రద్ధగా పెంచాడు. కొన్ని రోజుల తర్వాత చిన్న మొక్కలు మొలిచాయి. రాఘవ సంతోషపడ్డాడు. కానీ వాటికి బంగారు రంగు లేదు. అవి సాధారణ మొక్కల్లానే కనిపించాయి. గ్రామస్తులు చూసి నవ్వుకున్నారు. ఏమయ్యా రాఘవ, బంగారం పండిస్తానంటున్నావట అని ఎగతాళి చేశారు. రాఘవ మాత్రము నిరాశపడలేదు. వృద్ధుడు అబద్ధం చెప్పే వ్యక్తిలా కనిపించలేదు. నేను ప్రయత్నం ఆపను అన్నాడు. కాలం గడిచింది. ఆ మొక్కలు పెద్దవయ్యాయి. అవి అరుదైన ఔషధ మొక్కలని తెలిసింది. పక్క గ్రామం నుంచి వ్యాపారులు వచ్చి వాటిని కొనుక్కోవడం ప్రారంభించారు. రాఘవకు మంచి లాభం వచ్చింది. అయినా అతను ఆశ్చర్యపడ్డాడు. ఇవి బంగారం కావు కదా అని. తర్వాత సీజన్లో ఆ మొక్కల విత్తనాలను మళ్ళీ నాటాడు. ఈసారి ఇంకా ఎక్కువ పంట వచ్చింది. అతని ఆదాయము రెండింతలయ్యింది. 3 ఏళ్లలో రాఘవ అప్పులన్నీ తీర్చేశాడు. కొత్త ఇల్లు కట్టుకున్నాడు. గ్రామంలో గౌరవం సంపాదించాడు. ఒకరోజు అదే వృద్ధుడు మళ్ళీ గ్రామానికి వచ్చాడు. రాఘవ వెంటనే వెళ్ళి నమస్కరించాడు. తాతయ్య, మీరు ఇచ్చిన విత్తనాలు బంగారం ఇవ్వలేదు, కానీ వాటి వల్ల నేను ధనవంతుడిని అయ్యాను. వృద్ధుడు నవ్వాడు. అదే అసలు బంగారము. అర్థం కాలేదు తాతయ్య. నేను నీకు బంగారం ఇచ్చి ఉంటే అది కొంతకాలమే ఉండేది. కానీ కష్టం చేయడం, ఓర్పుగా ఉండడము, అవకాశాన్ని గుర్తించడము నేర్చుకున్నావు. అవే నిజమైన బంగారు విత్తనాలు. రాఘవకు నిజం అర్థమైంది. అంటే సంపద నేలలో కాదు, మన కష్టంలో ఉందా? అవును బిడ్డ, కష్టపడే చేతుల్లోనే నిజమైన బంగారం ఉంటుంది. ఆ రోజు నుంచి రాఘవ తన విజయ రహస్యాన్ని అందరికీ చెప్పేవాడు. గ్రామంలోని యువకులకు కూడా కష్టపడి ఎదగడం నేర్పించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సిరిపురం గ్రామం మొత్తం అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఒక రైతు నేర్చుకున్న పాఠము మొత్తము గ్రామాన్ని మార్చేసింది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, అదృష్టం కోసం ఎదురు చూడకుండా కష్టపడితేనే నిజమైన సంపద లభిస్తుంది. కష్టం, ఓర్పు, పట్టుదలే అసలైన బంగారు విత్తనాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.